మొత్తం మీద నిన్న స్థానిక సంస్థల ఎన్నికలపైన ఒక చర్చ జరిగింది మంత్రివర్గంలో. ఈ మంత్రివర్గ సమావేశంలో, మంత్రిమండలి సమావేశంలో నిన్న ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏ నిర్ణయం తీసుకున్నారు అంటే, హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత, హైకోర్టు చెప్పిన తర్వాత, అంటే ఇప్పుడు 3 తారీఖు నాడు ఉంది కదా, నవంబర్ 3 తారీఖు నాడు హైకోర్టు తీర్పు ఉన్నది. ఆ తీర్పు తర్వాత మనం ఏం చేద్దాం, ఏం కథ అని చెప్పేసి మళ్ళొక్కసారి 7 తారీఖు నాడు, నవంబర్ 7 తారీఖు నాడు ఆలోచించి ఆ తర్వాత నిర్ణయం తీసుకుందామని చెప్పేసి మంత్రిమండలి నిన్న నిర్ణయించింది. క్యాబినెట్ భేటీలో ముఖ్యమంత్రి తర్వాత మంత్రులందరూ కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు. అంటే స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలా వద్దా అనే అంశం పైన ఇంకా క్లారిటీ రాలేదు. ఒక రకంగా ఇది ఎట్టి పరిస్థితుల్లో అయ్యేది కాదు, పోయేది కాదని చెప్పేసి చాలామంది, అంటే నిపుణులు అంటున్నటువంటి మాట, హైకోర్టులో కూడా చుక్కెదురయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఇక ఆ విషయం అక్కడ పక్కకు పెట్టేసిండ్రు. తర్వాత ఇప్పుడు ప్రధానంగా జూబ్లీహిల్స్ ఎన్నికలపైన ప్రధానంగా దృష్టి సారించాలని చెప్పేసి నిర్ణయించినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక మరోవైపు చాలా విషయాలు మాట్లాడుకుంటూ ఎస్ఎల్బీసీకి సంబంధించి పూర్తి చేయడానికి సంబంధించి కానీ తర్వాత ఇంకా కొన్ని అంశాలన్నీ కూడా అవన్నీ డిస్కషన్కి వచ్చినాయి. అది ఒక రకంగా చర్చ జరిగిపోయింది.